గైస్ ఇంతకుముందు వీడియోస్లో మనము ఇంటీజర్ మీద ఫ్లోట్ వాల్యూస్ మీద అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఎలా వర్క్ అవుతుందో చూసాము. ఈ వీడియోలో మనము క్యారెక్టర్స్ మీద అంటే ఏబిసిడీలు అలా ఉంటాయి కదా, అలా మీద ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ ఒక లైన్స్ రాసి పెట్టుకున్నా ఆల్రెడీ. సో దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. నేను ఇంకా దీన్ని క్రియేట్ చేయలేదు. సో దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. సో ఇది అవుట్పుట్ ఇలా వచ్చింది మనకి, ఇలా లయన్ క్యాట్ ఇలా కొన్ని ఉన్నాయి. ఓకేనా. ఫస్ట్ గైస్ ఒకసారి నెంబర్స్ అయితే మీకు హైయెస్ట్ లోయెస్ట్ తెలుస్తుంది. ఇది క్యారెక్టర్స్ కదా, మీకు ఎలా తెలుస్తాయి? కామన్ సెన్స్ వాడండి. మనకి ఆల్ఫాబెట్స్ అనేవి ఇలా స్టార్ట్ అవుతాయా, ఏ బి సి ఇలా అవుతాయి. అలాగ మనకి జెడ్ వరకు ఉంటుంది. సో ఇందులో స్మాలెస్ట్ది ఏది? ఏ. హైయెస్ట్ది ఏది? జెడ్. అంటే ఇంకా మీకు దీని ఆర్డర్ అర్థమైంది కదా. సో ఒకవేళ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాయి ఆల్ఫాబెట్స్, క్యారెక్టర్స్ ఇలా ఉన్నాయి. లెట్స్ ఏ ఎఫ్ కమా ఏ కమ ఎస్ కమ జెడ్ అని ఉంది. ఇప్పుడు మీరు నేను దీన్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటే ఎలా చేస్తారు? ఏ అనే స్మాలెస్ట్ కదా, సో ఫస్ట్ ఏ వస్తుంది, దాని తర్వాత ఎఫ్ వస్తుంది, అండ్ దెన్ ఎస్ అండ్ దెన్ జెడ్. సో దీన్ని మనం ఏమంటామంటే అసెండింగ్ ఆర్డర్ అంటాం. సేమ్ అలానే నేను దీన్ని డిసెండింగ్ ఆర్డర్లో చేయమంటే ఎలా చేస్తారు మీరు? ఫస్ట్ జెడ్ వస్తుంది, అండ్ దెన్ ఎస్ వస్తుంది, అండ్ దెన్ ఎస్ వస్తుంది, ఎఫ్ వస్తుంది, అండ్ దెన్ ఏ వస్తుంది. దీన్ని మనం డిసెండింగ్ ఆర్డర్ అంటాం. గైస్ ఇక్కడ మనకి ఒక లెటరే ఉంది కాబట్టి ఇలా అరేంజ్ చేశారు. బట్ ఇక్కడ మనకి చూడండి ఎలా ఉంది, మనకి లయన్ ఉంది ఫస్ట్. అంటే లయన్ క్యాట్ స్నేక్ అలా ఉంది కదా. సో వీటిని కాపీ చేసుకుంటున్నా. లయన్ ఉంది, అండ్ దెన్ క్యాట్ ఉంది, అండ్ దెన్ స్నేక్ ఉంది, అండ్ దెన్ డాగ్ ఉంది. ఓకేనా. అండ్ దెన్ ర్యాట్ ఉంది. ఇప్పుడు చెప్పండి, నేను దీన్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటే మీరు ఎలా చేస్తారు? బాగున్నాను గైస్ జాగ్రత్తగా. ఫస్ట్ ఏం చేస్తుందంటే ఈ MySQL ఈ ఫస్ట్ లెటర్స్ని కంపేర్ చేస్తుంది. ఇక్కడ ఈ వర్డ్లో ఎన్ని లెటర్స్ అయినా ఉన్నీలే, ఫస్ట్ లెటర్స్ని కంపేర్ చేస్తుంది. ఇక్కడ ఏముంది? ఎల్ ఉంది, సి ఉంది, ఎస్ ఉంది, డి ఉంది, ఆర్ ఉంది. సో ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో దాని ప్రకారం అరేంజ్ చేస్తుంది. ఇప్పుడు నాకు చూడండి ఏది ఫస్ట్ వస్తుంది? ఇక్కడ నాకు ఫస్ట్ సి వస్తుంది, అవునా, క్యాట్ అని వస్తుంది. దాని తర్వాత డాగ్ వస్తుంది. ఓకేనా. ఎందుకు? ఇక్కడ సి అనేది స్మాలెస్ట్ కదా అన్నిటికంటే కంపేర్ టు డాగ్. సో ఫస్ట్ సి వచ్చి తర్వాత డాగ్ వస్తుంది. అండ్ దెన్ ఏమొస్తుంది మనకి? ABCDFGHIJ ఎల్ వస్తుంది, లయన్. అండ్ దెన్ మనకి స్నేక్ వస్తుంది, ర్యాట్ వస్తుంది. ర్యాట్ తర్వాత మనకు స్నేక్ వస్తుంది. ఇలాగ అరేంజ్ అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఒకటి కంటే ఎక్కువ లెటర్స్ ఉంటే ఫస్ట్ లెటర్ మాత్రమే కంపేర్ చేస్తుంది. గైస్ అయితే ఇలాగ ఉంది మనకి మళ్ళా కమా డ్యాగ్ అని ఇచ్చా, డిఏజీ డ్యాగ్ అని. సో ఇక్కడ మనకి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? సేమ్ లెటర్తో 2 వర్డ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ అవుతుంది కదా MySQL, ఫస్ట్ డాగ్ ఇవ్వాలా డ్యాగ్ ఇవ్వాలా అని చెప్పి. ఇలాగా ఏది ఇవ్వాలి? ఫస్ట్ డాగ్ ఇవ్వాలా డ్యాగ్ ఇవ్వాలా అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతుంది. అప్పుడు అది ఏం చేస్తుందంటే సెకండ్ లెటర్ కంపేర్ చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు సెకండ్ లెటర్ ఏముంది? ఈ డాగు డ్యాగ్లో సెకండ్ లెటర్ ఏముంది? ఓ ఉంది, ఇక్కడ ఏ ఉంది. అప్పుడు ఫస్ట్ ఏది వస్తుంది? ఏ వస్తుంది. అంటే సో మనకు అవుట్పుట్లో అసెండింగ్ ఆర్డర్ అంటే ఇలాగ డ్యాగ్ అని పడి తర్వాత డాగ్ అని వస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ అన్ని వర్డ్స్లో యూనిక్ లెటర్స్ ఉంటే ఓన్లీ ఫస్ట్ లెటర్ మాత్రమే కంపేర్ చేస్తుంది. కానీ ఫస్ట్ లెటర్స్ కూడా మనకి క్లాష్ అవుతుంటే అప్పుడు సెకండ్ లెటర్కి వెళ్తుంది. నేను చూపించా ఇక్కడ డాగ్లో ఓను ఏ కంపేర్ చేసుకుంటే ఏ చిన్నది కాబట్టి ఏ వచ్చింది, అంటే డాగ్ వచ్చింది. ఒకవేళ సెకండ్ లెటర్ కూడా సేమ్ అయితే థర్డ్ లెటర్ కంపేర్ చేస్తుంది. థర్డ్ లెటర్ సేమ్ అయితే ఫోర్త్ లెటర్ కంపేర్ చేస్తుంది. సో అర్థమైంది కదా ఇప్పుడు మీకు ఎలా కంపేర్ చేస్తాయని. సో సేమ్ ఇప్పుడు నేను దీన్ని మీరు డిసెండింగ్ ఆర్డర్లో చేయమంటే ఎలా చేస్తారు? రివర్స్, దానికి రివర్స్. స్నేక్ వస్తుంది ఫస్ట్, అండ్ దెన్ ర్యాట్ వస్తుంది, అండ్ దెన్ లయన్ వస్తుంది, అండ్ దెన్ డాగ్ వస్తుంది. డాగ్ ఎందుకు వస్తుంది గాయస్? ఇక్కడ 2 లెటర్స్ ఉన్నాయి కదా, డాగ్ డ్యాగ్ అని. సెకండ్ లెటర్ కంపేర్ చేస్తుంది. సెకండ్ లెటర్లో మనకి ఏముంది? ఓను, ఇక్కడేమో ఏ ఉంది. సో ఓ అనేది హైయెస్ట్ కదా, అందుకని డాగ్ ఫస్ట్ వచ్చింది, తర్వాత డాగ్ సెకండ్ వస్తుంది, అండ్ దెన్ క్యాట్. సో ఇలాగ మనకు డిసెండింగ్ ఆర్డర్లో వస్తాయి గాయస్. ఓకేనా. ఇప్పుడు చూద్దాం ప్రాక్టికల్గా. సో ఈ టేబుల్ నేను క్రియేట్ చేశాను, ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, చెక్, ఇది వచ్చింది మనకి డేటా, క్రియేట్ చేశాను. ఓకేనా. సో ఇప్పుడు దీని మీద అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ పర్ఫామ్ చేద్దాం. లెట్స్ సే సేమ్ దీన్నే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సింటాక్స్ ఏం గైస్? ఆర్డర్ బై అని ఇలా ఇవ్వాలి. ఓకేనా. కాలం నేమ్ ఇవ్వాలి, కాలం నేమ్ ఏ. సో అసెండింగ్ ఆర్డర్ కాబట్టి ఏఎస్సి అని పెడుతున్నా. సో ఇప్పుడు చూడండి దీన్ని రన్ చేస్తాను, ఏమొస్తుందో సెలెక్ట్ చేస్తున్నా, రన్ చేసా. ఇక్కడ చూడండి ఆర్డర్గా వచ్చాయా? క్యాట్, డాగు, లయన్, ర్యాట్, స్నేక్. అదేనా మనం ఇచ్చింది ఇక్కడ? ఎక్కడ ఇదే క్యాట్ డాగు, లయన్, ర్యాట్, స్నేక్. అంటే ఈ డాగ్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసాలండి తర్వాత. బట్ ఇదే వచ్చింది కదా మనకు ఆర్డరు. సేమ్ అలానే దీన్ని కాపీ చేసి ఇక్కడ ఏఎస్సి తీసేసి డిఈఎస్సి అని పెడుతున్నా. అంటే ఇప్పుడు ఏమవుతాయి? ఇవన్నీ రివర్స్ అవుతాయి. సో అబ్జర్వ్ చేయండి, దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా.
రివర్స్ అయ్యాయా, స్నేక్, ర్యాట్, లైన్ అలా వచ్చాయి. ఓకేనా. ఇప్పుడు గైస్ ఇక్కడ నేను డాగ్ అని ఉంది కదా, ఇప్పుడు కొత్తగా డ్యాగ్ అని యాడ్ చేస్తా చూడండి, మీకు డిఫరెన్స్ చూపిస్తా. ఇప్పుడు కామన్గా ఒకటి ఉంటుంది కదా దాంట్లో, సో ఇన్సర్ట్ చేస్తున్నా, ఇక్కడ డ్యాగ్ అని పెట్టా, సెమీకోలన్. ఇప్పుడు ఇది ఒరిజినల్ డేటా. ఈ ఒరిజినల్ డేటాలో మనకి డీతో ఎన్ని స్టార్ట్ అవుతున్నాయి, 2 ఉన్నాయి, ఇక్కడ హైలైట్ చేశారు. డాగ్ అని ఒకటి ఉంది, డ్యాగ్ అని ఒకటి ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ ఈ లైన్ రన్ చేస్తే నాకు అవుట్పుట్లో ఏమొస్తుంది గైస్, ఫస్ట్ డాగ్ వస్తుందా డ్యాగ్ వస్తుందా, డ్యాగ్ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ లెటర్ క్లాష్ అవుతుంది కాబట్టి సెకండ్ లెటర్ కంపేర్ చేస్తుంది. సెకండ్ లెటర్లో చిన్నది ఏది, ఏ, కాబట్టి డ్యాగ్ అనేది ఫస్ట్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి, రన్ చేస్తా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమొచ్చింది, డ్యాగ్ వచ్చింది, అండ్ దెన్ డాగ్ వచ్చింది. సేమ్ అలానే డిసెండింగ్ ఆర్డర్ లైన్ రన్ చేస్తా. సో ఏమొచ్చింది మనకు, ఫస్ట్ ఇక్కడ లాస్ట్లో చూడండి డాగ్ వచ్చింది, తర్వాత డ్యాగ్ వచ్చింది. ఎందుకంటే ఓ అనేది పెద్దది కదా, అందుకని ఇలా వచ్చింది. సో మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఎలా వర్కౌట్ చేయాలని. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏమన్నా క్యారెక్టర్స్ ఇనిషియల్ క్యారెక్టర్స్ క్లాష్ అయితే నెక్స్ట్ సెకండ్ లెటర్తో చూస్తుంది, కంపేర్ చేస్తుంది. సెకండ్ లెటర్ క్లాష్ అయితే థర్డ్ లెటర్తో కంపేర్ చేస్తుంది. ఇలా ఇంకా గో ఆన్ ఇలా పోతూ ఉంటుంది. అంతే గైస్.